కొంతమంది పిల్లలు పేరెంట్స్‌ని ఆస్తుల పంపకాల గురించి ఫోర్స్ చేస్తా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చదువుకొని, వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని, వాళ్ళు చూసుకోవాలి గానీ, ఒక ఏజొచ్చిన తర్వాత తల్లిదండ్రులు సంపాదించింది ఎలాగో పిల్లలకే వస్తుంది. ఈలోపే ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? ఒకవేళ పేరెంట్స్ వైపు నుంచి చూస్తే, వాళ్ళు ఏ టైంలో ఆస్తులు పిల్లలకి పంచితే మంచిదంటారు? అది ఇండివిజువల్ ఒపీనియన్, ఇండివిజువల్ సిట్యుయేషన్ బట్టి ఉంటుంది రూప. ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇష్యూస్ టు డీల్ విత్. 1 ఆర్ 2 ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి లైక్ మనం పెరిగిన స్టైల్‌లో గానీ, మనం మన పిల్లల్ని పెంచే స్టైల్‌లో గానీ, వాళ్ళకి చదువులు గానీ, వాటెవర్ ఇట్ ఈస్ అంటిల్ దే గెట్ సెటిల్ అయ్యే వరకు వాళ్ళకయ్యే ప్రతి ఖర్చు మన సంపాదన నుంచి, మనం కష్టపడే దాని నుంచి వి బ్రింగ్ దెమ్ అప్. అవును. దట్స్ నేచర్. అలాగే పైకొస్తారు పిల్లలు. కాళ్ళ మీద ఆళ్ళు నిలబడే వరకు. ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత పేరెంట్స్ దగ్గర మిగిలింది వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వాలే తప్పించి యూ కెనాట్ డిమాండ్ ఇట్. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి రూప, వేర్ ది మైట్ నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్ స్టిల్ టు గ్రో అప్ ఇన్ లైఫ్. అట్లాంటి ఒక సిచ్యువేషన్స్ ఉండొచ్చు. అనుకోకుండా వాళ్ళ జర్నీలో ఒడిదుడుకులు వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఉన్నది కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆ కష్టాల నుంచి హ్మ్. బయటపడాల్సిన అవసరం ఉండుండొచ్చు. లేదా వాళ్ళ పిల్లల చదువులకు కానీ, రేపు ఇల్లు కొనుక్కోవాలంటే గానీ, కొన్ని జెన్యూన్ రీజన్స్ ఉన్నప్పుడు లేదా ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నప్పుడు వాళ్ళు ఒకేలా వాటెవర్ మైట్ బి ద చూడకపోయినా. రీజన్. నీ ఎగ్జిస్టింగ్ లైఫ్‌లో ఒడిదుడుకులున్నయి. ఈ తల్లిదండ్రులు దగ్గర ఉన్నది ఏదన్నా కొంత, అంతా కాదు కొంత మనకి ఇస్తే, అది మనకెప్పుడో ఇచ్చే బదులు ఇప్పుడిస్తే, దానివల్ల మనకొక ఉపయోగం ఉంటుంది అని అనుకున్నప్పుడు, ఆ సిట్యుయేషన్ యాజ్ ఇట్ ఈజ్ పేరెంట్స్ దగ్గరికెళ్ళి పిల్లలు ఎక్స్‌ప్లెయిన్ చేసి, 1 టు 1 మీడియేషన్ ఉండకూడదు రూప. ఎప్పుడు వన్ థింగ్ రూప, దో ఇట్స్ ఇమ్మెటీరియల్ నౌ ఐ వాంట్ టు సే వన్ థింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, బిట్వీన్ వైఫ్ అండ్ లైక్ అత్తగారు, మామగారు అండ్ హస్బెండ్ అండ్ దట్ సైడ్ అత్తగారు, మామగారు అండ్ చిల్డ్రన్ విత్ ద పేరెంట్స్. యూ షుడ్ నెవర్ హ్యావ్ మీడియేషన్. యూ షుడ్ ఆల్వేస్ బి 1 టు 1. ఈ రిలేషన్‌షిప్ కాదు, ఏదైనా సరే 1 టు 1 మాట్లాడాలి. అవతలాలు తలతెక్కగా మాట్లాడితే అప్పుడు వేరే గానీ, ఎప్పుడు కూడా మన మనసులో ఉన్నది మనం కన్వే చేస్తే అవతల వాళ్ళు తీసుకునేది, వాళ్ళకున్న డౌట్ ఎగ్జిబిట్ చేసినప్పుడు మనకు మనంగా ఒక ఆన్సర్ ఇచ్చేది, ఒక కాన్వర్జేషన్, ఒక డిస్కషన్ ఉంటే దానికొక ఫ్రూట్‌ఫుల్‌గా ఒక సొల్యూషన్ వస్తుంది. సో, దే హావ్ టు గో టాక్ టు ద పేరెంట్స్. ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు చెప్పేది కూడా విని, వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం పాజిటివ్‌గా తీసుకొని, దెన్ మ్యూచువల్‌గా వాళ్ళు డిసైడ్ చేసుకొని ఏదైనా చేస్తేనే తప్ప, నో వన్ హాస్ ద రైట్ టు ఆస్క్ ద పేరెంట్స్ టు డివైడ్ అండ్ గివ్. దానికొక ఏజ్ ఉండదు రూప. వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు. కష్టపడినన్నాళ్ళు కష్టపడ్డారు. ఇవ్వాల్సింది ఇచ్చారు. మిగిలింది ఎప్పుడు ఇద్దామనుకుంటున్నారన్నది ఈజ్ అప్ టు దెమ్.